భక్తి సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. మృగశ్రార్థం ఆరుద్ర పునర్వసు త్రయోర్మిథునం. మిథున రాశి వారికి ఈ మాసంలో మీకు వ్యయ స్థానంలో ఉన్నటువంటి గురువు మే 14వ తేదీ మీ జన్మరాశిలోకి వస్తున్నాడు. ఇప్పుడు మీ లాభస్థానంలో ఉన్నటువంటి రవి ఈ మాసం 14, 15వ తేదీలో వ్యయ స్థానంలోకి రాబోతున్నాడు. ప్రస్తుతం దశమ స్థానంలో ఉన్నటువంటి రాహువు మీకు భాగ్యస్థానంలోకి రాబోతున్నాడు. ఈ మాసం ఆరంభంలోనే 6వ తేదీ మీ రాశ్యాధిపతి మీ చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు 11వ స్థానంలోకి రాబోతున్నాడు. మొత్తం మీద మిథున రాశి వారికి చాలా ప్రత్యేకతలు ఈ మాసంలో కనబడుతున్నాయి. చాలా వరకు ఈ మాసంలో ప్రారంభం నుంచి 15వ 16వ తేదీ వరకు శుభకార్యాలు వాటికి సంబంధించిన వ్యవహారాలలో మీరు ఉంటారు. మీ యొక్క చేత కొంత ప్రయోజనకరమైనటువంటి ఖర్చులు పెట్టబడం జరుగుతుంది. అలాగే తీర్థయాత్రలు కూడా జరపవచ్చు. అలాగే మీకు ఈ మాసాంతంలో 2, 3వ వారం 4వ వారంలో మీ జన్మరాశిలోకి గురువు రాబోవడం జరుగుతున్నది. అలాగే వ్యయస్థానంలోకి రవి రాబోతున్నాడు. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే మీరు కొంతవరకు ప్రారంభించిన పనులను మధ్యలో వదిలేయకుండా చేయవలసినటువంటి పరిస్థితి ఉంది. కొద్దిగా ప్రభుత్వపరమైనటువంటి వృత్తులలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కానీ యాజమానితో కొంతవరకు ఇబ్బందులు ఉండకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ యొక్క విధి నిర్వహణ ఖచ్చితంగా చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత రాజకోపు యశోహాని ఉద్యోగస్య విరోధకం. ఒక్కొక్కసారి మీ అంతల మీరుగా ఉద్యోగాలను వదిలేయడం కానీ, రాజీనామాలు చేయడం కానీ ఇలాంటి ఆలోచనలు ఉంటే వాటికి అమలుపరచడానికి ప్రయత్నం చేయకండి. ఈ మాసం ద్వితీయ వారంలో రవి మీకు 12వ స్థానం రావడం వల్ల కూడా కొంత స్థానచలనం ఉంటుంది. కొద్దిగా దూర ప్రయాణాలు కూడా చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. మరి మీకు భాగ్యస్థానంలోకి రాహు రావడం వల్ల కూడా ఈ మాసంలో స్థిర చరాస్తులకు సంబంధించినంత దాంట్లో కొంత శ్రద్ధ వహించవలసినటువంటి అవసరం ఉంటుంది. మిథున రాశి వారికి ఈ మాసంలో చాలా వరకు నిర్బంధితమైతే కాదు, కానీ అలాగా ఒకంత కొన్ని ఒత్తిడి మూలకంగా మీరు పనిచేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఒక్కొక్కసారి మీ యొక్క మంచి అవకాశాలను, మంచి సందర్భాలను మీ మాటల చేత ఇబ్బందిగా కొంత ఏర్పడి కొన్ని సమస్యలు తలెత్తవచ్చు. ఏదేమైనా మీరు అధికారుల యొక్క మన్ననలను పొందడానికి కానీ కొంత శ్రమించి పనిచేయవలసినటువంటి అవసరం ఎక్కువగా ఉంటుంది. అలాగే అనుకోని ప్రయాణాలు ఉంటాయి. కొన్ని జటిల సమస్యలు ఏవైనా కొన్ని ఉత్పత్తి అవుతే వాటి గురించి మీరు ఆలోచించి పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరాలు, ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించిన విషయాలు కూడా ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ మీ స్వవిషయంలో గృహ సంబంధమైన వ్యవహారాల్లో మాత్రం కొంత సంతృప్తి కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. మిథున రాశి వారు ఈ మాసంలో మీరు అయినంత వరకు చూసుకోవాల్సింది ఏంటంటే, ఇన్వెస్ట్మెంట్స్ ఏదైనా ఉంటే ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి ప్రయత్నం చేయండి. అయినంత వరకు కమ్యూనికేషన్స్లో కానీ, కమిట్మెంట్స్లో కానీ మీరు కొంత జాగ్రత్తలు తీసుకోండి. తొందరపాటుతనం అంత అనుకూలం కాదు. మృగశిర నక్షత్ర జాతకులకు అన్ని విధాల అనుకూలతలు బాగా ఉన్నాయి. కుటుంబ సౌఖ్యం బాగా ఉంది. వృత్తిపరమైన దాంట్లో కొంత మీకు ఎలివేషన్స్, ప్రమోషన్స్ వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. తర్వాత మీ యొక్క ఆదాయం పెరుగుదల కూడా ఉంది. ఇంటికి గృహ సంబంధమైన వ్యవహారంలో ప్రత్యేకమైనటువంటి వసతులు కానీ, లేదా ప్రత్యేకమైన వనరులు కానీ, ఏవైనా కొత్త వస్తువులు కానీ కొనుగోలు చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. భార్యాభర్తల మధ్యన పరస్పరమైనటువంటి అవగాహన ఉంటుంది. ఆరుద్ర నక్షత్ర జాతకులకు అయినంత వరకు చాలా ఉత్సాహంగా ఈ మాసమంతా కూడా మీరు ఉత్సాహంగా ఉంటారు. ప్రత్యేకంగా విందులు, వినోదాలకు సంబంధించి, బంధువు కార్యక్రమాలు, మిత్రుల కార్యక్రమాలకు సంబంధించి, మీ వ్యవహారాలకు సంబంధించిన విషయాలలో కూడా మీరు చాలా చురుకుగా పాల్గొంటారు. మీకు మధ్యన కొంత ఉత్సాహపూరితమైనటువంటి వార్తలు కూడా అందుతుంటాయి. ఆ విధంగా ఆరుద్ర నక్షత్ర జాతకు అనుకూలతలు బాగానే ఉన్నాయి. పునర్వసు నక్షత్ర జాతకులకు మరింత అనుకూలతలు బాగానే కనపడుతున్నప్పటికీ కొంత స్త్రీ సౌఖ్యం అంటే కుటుంబ సౌఖ్యం అలాంటి దాంట్లో కొంత ఇబ్బందులున్నా, కొద్ది ఆటంకాలున్నా మీ యొక్క వృత్తి వ్యాపారాలలో మాత్రం మీరు బాగా రాణిస్తారు. మరి మంచి మన్నన పొందుతారు, సామాజిక గౌరవాలు పొందుతారు.
మరి అన్ని విధాలా మీకు అనుకూలతలే పునర్వసు నక్షత్ర జాతకులకు కూడా కనబడుతున్నది. మొత్తం మీద మిథున రాశికి సంబంధించినంత వరకు మే మాస ఫలితాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మీరు చేసుకోవలసినటువంటి ప్రధానమైన పరిహారాల విషయంలో రాహు గ్రహ స్తోత్రము, రాహుకు సంబంధించింది కొంతవరకు చేయండి. అలాగే కుజునికి సంబంధించింది కూడా కొంతవరకు చేయండి. మీకు అనుకూలమైన ఫలితాలు మున్ముందు లభిస్తాయి. ఇది మిథున రాశికి సంబంధించిన మాస ఫలితాలు. For more videos like this, subscribe Big TV channel.